గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు క్వశ్చన్. నేను సోనియా. ఎప్పుడో ఏమో తెలియదు కానీ త్వరలో మాత్రం జిహెచ్ఎంసీ ఎన్నికలు జరుగుతాయన్నది నిజం. అది ఎప్పుడైనా కావచ్చు. అందుకే పొలిటికల్ పార్టీలు పోటాపోటీగా పక్కా ప్లాన్తో ముందుకెళ్తున్నాయి. ఎందుకంటే ఎప్పుడొచ్చినా పట్టు కోల్పోకూడదన్న లక్ష్యంతో పనిచేస్తున్నాయి. ఇప్పటికే సీఎం రేవంత్ వీలు చిక్కినప్పుడల్లా హైదరాబాద్ డెవలప్మెంట్ పై రివ్యూ చేస్తున్నారు. బీఆర్ఎస్ కూడా సభ్యత్వ నమోదు పేరుతో క్యాడర్ అంతా బూత్ లెవెల్లోనే పనిచేస్తోంది. అటు కేటీఆర్ కూడా నియోజకవర్గాల్లో మీటింగ్లు పెడుతున్నారు. గతంలో నగరంలో చేపట్టిన అభివృద్ధిని గుర్తు చేస్తున్నారు. ప్రజలకు కొత్త హామీలు కూడా ఇస్తున్నారు. మళ్ళీ అధికారంలోకి వస్తే హైదరాబాద్ లో 24 గంటల నీటి సరఫరాను తీసుకొస్తామని హామీ ఇస్తున్నారు. మళ్ళీ తిరిగి వచ్చేది 2028లో ముమ్మాటికి గులాబీ జెండానే వస్తుంది. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు. నేను మీకు వాగ్దానం చేస్తా ఉన్నా, మీ ఎమ్మెల్యే గారు ముందే చెప్తా ఉన్నా, 24 గంటల కరెంట్ ఎట్లా అయితే ఇచ్చామో హైదరాబాద్ మహానగరంలో 24 గంటలు మంచినీళ్ళు ఇచ్చే బాధ్యత కూడా నాది అని చెప్పి నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. తప్పకుండా ఇది చేసి చూపెడతా అని చెప్పి కూడా మా ఆడబిడ్డలందరికీ నేను వాగ్దానం చేస్తా ఉన్నా. అయితే హైదరాబాద్ లోకి 24 గంటల నీళ్ల సరఫరా చూడబోతున్నామా? ఇంతకాలం ఎందుకు సాధ్యం కాలేదు? బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే నిరంతరం నీళ్లిస్తామని ఎందుకు అంటున్నారు? ఎన్నికలకు ముందే హామీల వర్షం కురుస్తుందా? బీఆర్ఎస్ కార్యకర్తలను గ్రౌండ్ లెవెల్ కి తీసుకెళ్తున్నారా? ఎస్ఐఆర్ ని గులాబీ శ్రేణులు సీరియస్ గా తీసుకున్నాయా? అలర్ట్ గా ఉండాలని క్యాడర్ కు ఆదేశాలు ఇస్తున్నారా? ఎప్పుడో ఏమో తెలియదు కానీ త్వరలో మాత్రం జిహెచ్ఎంసీ ఎన్నికలు జరుగుతాయనేది మాత్రం నిజం. ఇక అది ఎప్పుడైనా కావచ్చు. అందుకే పొలిటికల్ పార్టీలు పోటాపోటీగా పక్కా ప్లాన్ తో ముందుకెళ్తున్నాయి. ఎందుకంటే ఎప్పుడొచ్చినా పట్టు కోల్పోకూడదన్న లక్ష్యంతో పనిచేస్తున్నాయి. ఇప్పటికే సీఎం రేవంత్ వీలు చిక్కినప్పుడల్లా హైదరాబాద్ డెవలప్మెంట్ పై రివ్యూ చేస్తున్నారు. బీఆర్ఎస్ కూడా సభ్యత్వ నమోదు పేరుతో క్యాడర్ అంతా బూత్ లెవెల్లోనే పనిచేస్తోంది. అటు కేటీఆర్ కూడా నియోజకవర్గాల్లో మీటింగ్లు పెడుతున్నారు. గతంలో నగరంలో చేపట్టిన అభివృద్ధిని గుర్తు చేస్తున్నారు. ప్రజలకు కొత్త హామీలు కూడా ఇస్తున్నారు. మళ్లీ అధికారంలోకి వస్తే హైదరాబాద్ 24 గంటల నీటి సరఫరాను తీసుకొస్తామని హామీ ఇస్తున్నారు. ఇక మొత్తానికైతే హైదరాబాద్ లో 24 గంటల నీళ్ల సరఫరా చూడబోతున్నామా, లేక ఇంతకాలం ఎందుకు సాధ్యం కాలేదు? ఇక బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే నిరంతరం నీళ్ళిస్తామా అని ఎందుకు అంటున్నారు? వీటన్నిటికి సంబంధించి మరింత సమాచారం మా కొలీగ్ శివాని న్యూస్ టీమ్ నుంచి సిద్ధంగా ఉన్నారు లైవ్ లో అందించడానికి. శివాని, మొత్తానికి చూస్తున్నాం జిహెచ్ఎంసీ ఎన్నికలపై పార్టీల ఫోకస్ పెట్టింది. ఇక అలాగే సభ్యత్వంతో జనంలోకి బీఆర్ఎస్ వెళ్ళింది. ఇక 24 గంటల నీళ్లు సరఫరా ఇస్తున్నట్టు పార్టీల నేతలు అయితే హామీల మీద హామీలు ఇస్తున్నారు. ఏం జరుగుతుంది ఏంటి? సోని, ఎస్, మీరు అన్నట్టుగానే హైదరాబాద్ నగరంలో ముందు మనం 24 గంటల పాటు నీళ్లను చూడబోతున్నట్టుగా అయితే ప్రచారం జరుగుతుంది. అన్ని పార్టీస్ కూడా దీనికి సంబంధించి హామీలు కూడా ఇస్తున్నారు. సో మన అందరికి తెలిసిన విషయం ఏంటంటే జిహెచ్ఎంసీ ఎన్నికలు అన్ని పార్టీస్ కి కూడా చాలా ఇంపార్టెంట్, చాలా ప్రెస్టీజియస్ ఎలక్షన్ అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఒక జిహెచ్ఎంసీని కైవసం చేసుకుంటే, జిహెచ్ఎంసీ హైదరాబాద్ లో ఉన్నట్టు ఈ ఎన్నికల్లో మనం గెలిస్తే ఇంకా మనకు తిరుగుండదు, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మనకి ఇంకా తిరుగుండదు అన్నట్టుగా అన్ని పార్టీస్ కూడా ఆలోచిస్తాయి. కాబట్టి అదే విధంగా అందరూ కూడా, ఒక పార్టీ అని కాదు, అన్ని పార్టీస్ కూడా ఈ జిహెచ్ఎంసీ ఎలక్షన్ కంటే ముందు చాలా విధాలుగా కూడా హామీలు ఇస్తున్నారు. అయితే ఎందుకు 24 గంటలు అంటే అది నార్మల్, ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్. 24 గంటల వరకు వాటర్ ఫుల్ 24/7 వాటర్ అంటే అది చిన్న విషయం కాదు. ఒకవేళ ఇస్తామంటుంటే ఇన్ని రోజులు ఎందుకు సాధ్యం కాలేదు, ఇప్పుడు ఎలా సాధ్యం అవుతుంది అన్నట్టుగా కూడా అందరూ ఆలోచిస్తున్నారు, అడుగుతున్నారు కూడా. సో ఏంటి ఇది ఒక ఎలక్షన్ స్టంటా, లేకపోతే నిజంగానే పాసిబుల్ అవుతుందా? ఒకవేళ పాసిబుల్ అయితే ఎందుకు ఇన్ని సంవత్సరాలు, ఇన్ని రోజులు ఎందుకు కూడా 24/7 హైదరాబాద్ నగరంలో ఈ వాటర్ సప్లై అనేది లేదు? మనం చూసాము చాలా ఏరియాస్ లో వాటర్ సప్లై ప్రాబ్లం ఎప్పటికప్పుడు ఉంటూనే ఉంటుంది. చాలా మంది కంప్లైంట్స్ ఇస్తారు, ట్యాంకర్స్ బుక్ చేసుకుంటారు, బట్ స్టిల్ ఎవరు కూడా ముందుకొచ్చి మాట్లాడలేదు. కానీ ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్ వస్తుంది కదా అన్నట్టుగా అందరూ మాట్లాడుతుంటే, అందరూ హామీలు ఇస్తుంటే కూడా ఇటు ప్రజలకు కూడా డౌట్ వస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి జాయిన్ అయ్యారు రవికుమార్ గారు, బీజేపీ
ప్రతినిధి, ఆయనతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సో గుడ్ ఆఫ్టర్నూన్ రవికుమార్ గారు. మనం చూస్తున్నాం ఇప్పుడు పరిస్థితి హైదరాబాద్ లో, అది కూడా జిహెచ్ఎంసీ ఎలక్షన్ కి సంబంధించి మనం హామీలు ఒక్కొక్కటి హామీ వింటున్నాము. ఏంటి 24/7 హైదరాబాద్ లో వాటర్ సప్లై అనేది అంత ఈజీ అయితే ఎందుకు ఇన్ని రోజులు పాసిబుల్ కాలేదన్న డౌట్ రేజ్ అవుతుంది. మీ ఒపీనియన్ ఏంటి దీని మీద? ఎప్పుడో ఏమో తెలియదు కానీ త్వరలో మాత్రం జిహెచ్ఎంసీ ఎన్నికలు జరుగుతున్నాయి. అది ఎప్పుడైనా కావచ్చు. అందుకే పొలిటికల్ పార్టీస్ అన్ని కూడా పోటాపోటీగా పక్కా ప్లాన్ తో ముందుకు వెళ్తున్నాయి. ఎందుకంటే ఎప్పుడొచ్చినా పట్టు కోల్పోకూడదన్న లక్ష్యంతో పనిచేస్తుంటాయి పార్టీస్. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి వీలు చిక్కినప్పుడల్లా హైదరాబాద్ డెవలప్మెంట్ పై రివ్యూ చేస్తూనే ఉన్నారు. బీఆర్ఎస్ కూడా సభ్యత్వ నమోదు పేరుతో క్యాడర్ అంతా బూత్ లెవెల్లోనే పనిచేస్తుంది. అటు కేటీఆర్ కూడా నియోజకవర్గంలో మీటింగ్లు పెడుతున్నారు. గతంలో నగరంలో చేపట్టిన అభివృద్ధిని గుర్తు చేస్తున్నారు. ప్రజలకు కొత్త హామీలు కూడా ఇస్తున్నారు. మళ్ళీ అధికారంలోకి వస్తే హైదరాబాద్ లో 24 గంటల నీటి సరఫరాను తీసుకొస్తామని హామీ ఇస్తున్నారు. అయితే హైదరాబాద్ లో 24 గంటల నీళ్లు సరఫరా చూడబోతున్నామా? ఇంతకాలం ఎందుకు సాధ్యం కాలేదు? బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే నిరంతరం నీళ్ళిస్తామని ఎందుకు అంటున్నారు? నీళ్లకు ముందే హామీల వర్షం కురుస్తుందా? బీఆర్ఎస్ కార్యకర్తలను గ్రౌండ్ లెవెల్ కు తీసుకెళ్తున్నారా? ఎస్ఐఆర్ ని గులాబీ శ్రేణులు సీరియస్ గా తీసుకున్నాయా? అలర్ట్ గా ఉండాలని క్యాడర్ కు ఆదేశాలు ఇస్తున్నాయా అనే కోణంలో కూడా అందరూ చర్చిస్తున్నారు, ఆలోచిస్తున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి జాయిన్ అయ్యారు రవికుమార్ గారు, బీజేపీ ప్రతినిధి. ఆయనతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సో రవికుమార్ గారు నమస్తే అండి. సో చూస్తున్నామండి హైదరాబాద్ లో, తెలంగాణలో ఏ విధమైన పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయో. ఇప్పుడు 24 గంటలు 24/7 వాటర్ సప్లై అనేది హైదరాబాద్ లో పక్కా ఉంటుందన్నట్టుగా కూడా అన్ని పార్టీస్ హామీలు ఇస్తున్నాయి. సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ముందుగా జిహెచ్ఎంసీలో అయితే పార్టీలు హామీ ఇచ్చాయి. ఇంతకుముందు కేసీఆర్ గారి పార్టీ ఇచ్చిన హామీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ కావచ్చు, లేదా బీజేపీ పార్టీ ఇచ్చిన హామీ కావచ్చు. ఏ హామీలైనా కూడా ప్రజలకు అందేంత వరకే అవి హామీలండి. హామీలు అందకపోతే అవి హామీలు అబద్ధం హామీలు గానో, మోసపూరితమైన హామీలు గానో మిగిలిపోతాయి. అందుకే ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా మన తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్నటువంటి అనేక ఇబ్బందులు ఉన్నాయి. ముందుగా ఆ ఇబ్బందుల పైన ఫోకస్ చేసి వెంటనే ఆ రైతుల యొక్క మక్కలు కొనడం కావచ్చు, ఒడ్డు కొనడం కావచ్చు, అవన్నీ కంప్లీట్ చేయాలని చెప్పేసి మా పార్టీ తరఫున మేము ఇప్పటికే డిమాండ్ చేస్తున్నాము. మా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలందరూ కూడా దాని పట్ల బస్సు యాత్ర చేస్తున్నారు. అయితే జిహెచ్ఎంసీ విషయానికి వస్తే, జిహెచ్ఎంసీలో 3 డివిజన్లుగా 3 జోన్లుగా సపరేట్ చేసిన తర్వాత ఏదైతే ఈ జోన్లలో ఉన్నటువంటి సమస్యలు డబుల్ అయినాయి కదండి. ఇప్పుడు జిహెచ్ఎంసీలో ఇంతకుముందు ఎన్ని సమస్యలు ఉన్నాయో దానికి 3 రెట్లు సమస్యలు వచ్చినాయి. ఎందుకంటే అనేక గ్రామాలు కలిసినాయి. ఆ గ్రామాల్లో నీటి వసతి కానీ, డ్రైనేజ్ వసతి కానీ, ఇంకా చాలా మంది అధికారులు అసలు ఆ గ్రామాల్లో అసలు కనీసం పర్యటన కూడా చేయలేదు. అప్పుడే ఎలక్షన్స్ అంటే మరి ఎలక్షన్స్ లో వెళ్తే ఖచ్చితంగా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టే పరిస్థితి ఉన్నది. కానీ ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించే అవకాశాలు ప్రజల్లో చాలా తక్కువగా ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీ విషయానికి వస్తే, బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే చేసిన మోసాలు గత 9 సంవత్సరాల పాలనలో దేశ ప్రజలందరూ కూడా చూస్తారు. కాబట్టి ఈసారి ఎలక్షన్స్ ఎప్పుడు వచ్చినా కూడా, వెంటనే ఎలక్షన్స్ వచ్చినా కూడా భారతీయ జనతా పార్టీకి ప్రజలందరూ కూడా పట్టం కడుతుంది అనేది చాలా స్పష్టంగా మేము ప్రజల్లోకి వెళ్తున్నాం. కాబట్టి మాకు అర్థమవుతుంది. ఏ హామీలు ఇచ్చినప్పటికీ కూడా, బీఆర్ఎస్ ఎన్ని హామీలు ఇచ్చినా, కాంగ్రెస్ ఎన్ని హామీలు ఇచ్చినా,
చివరగా ఓటర్ అనేది ఓటరు మహాశయులు ఖచ్చితంగా బీజేపీకి ఓటు వేస్తారు, బీజేపీకే ఈ పట్టం కట్టే అవకాశం ఉన్నది Okay. స్పష్టంగా తెలుస్తుంది. ఓకే ఓకే రవికుమార్ గారు మాట్లాడదాం, కానీ క్వశ్చన్ అవర్ లో స్మాల్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మళ్ళీ ఇదే అంశానికి సంబంధించి చర్చిద్దాం. సో క్వశ్చన్ అవర్ లో స్మాల్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. వెల్కమ్ బ్యాక్. మనం మాట్లాడుకుంటున్నాం ఇప్పుడు దగ్గరలోనే జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఆ ఎన్నికల్లో భాగంగానే ఈ హామీలు ప్రకటిస్తున్నాయా పార్టీ అన్న కోణంలో మాట్లాడుకుంటున్నాం. ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడానికి మనతో పాటు జాయిన్ అయ్యారు సత్యరెడ్డి గారు, రిటైర్డ్ ఇరిగేషన్ ఇంజనీర్. ఆయనతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సో నమస్తే అండి సత్యరెడ్డి గారు. మనం చూస్తున్నాం ఇప్పుడు తెలంగాణలో ఉన్న ఆ పార్టీస్ అన్ని కూడా ఒక్కొక్కటిగా ముందుకొచ్చి 24/7 వాటర్ సప్లై అనేది హైదరాబాద్ నగరానికి పాసిబుల్ అవుతుంది, మేము హామీ ఇస్తున్నాము, ఎట్టి పరిస్థితుల్లో మేము ఇది నెరవేరుస్తామని చెప్తున్నాయి అన్ని పార్టీస్ కూడా. సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? రైట్, ఓకే. సో టెక్నికల్ ప్రాబ్లం. ఓకే, సో రవికుమార్ గారు, ఒకవేళ ఈ హామీ అనేది ఓకే, అది ఎలక్షన్ స్టంటా లేకపోతే నిజంగానే ఆ హామీ నెరవేరుస్తామన్నది ఒక్క సెకండ్ కి పక్కన పెట్టేస్తే, నిజంగానే హైదరాబాద్ నగరంలో 24/7 వాటర్ సప్లై అనేది పాసిబులా కాదా అని అడిగితే ఏం చెప్తారండి మీరు? ఇప్పుడు ఈ ప్రభుత్వాలు టిఆర్ఎస్ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ వాళ్ళిద్దరికి చిత్తశుద్ధి లోపించింది కాబట్టి అది పాసిబుల్ కాలేదు. కానీ నిజంగా ఇది పాసిబుల్. పాసిబుల్ ఏ విధంగా అవుతుంది అనుకుంటే, ఒక అవినీతి లేనటువంటి పార్టీ, మంచి పాలన అందించేటువంటి నాయకుడు ఈ యొక్క హైదరాబాద్ మేయర్ గా లేదా ఈ 3 చోట్ల మేయర్ గా ఎన్నికవుతే అది పాసిబుల్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ప్రస్తుతము గంట కూడా రావట్లేదు. ఆ గంట కూడా ఎప్పుడు వస్తుందో తెలియదు. పొద్దున ఉదయం 3 గంటల నుంచి లేదా ఉదయం 2 గంటల నుంచి స్టార్ట్ అవుతే కొన్ని బస్తీల్లో అర్ధరాత్రి 1 గంటకు వస్తుంది. కొన్ని బస్తీల్లో అయితే అర్ధరాత్రి 1 గంటకు ఒక గంట కూడా రాదు. ఆ గంటలో నిద్ర లేవాలి, ఆ గంటలో నీళ్లు పట్టుకోవాలి, ప్రెషర్ రాదు, ప్రెషర్ వచ్చి అది పెద్ద హింస, చిత్రహింస. అది ఇన్ని చిత్రహింసలు అనుభవిస్తూ నగర ప్రజలు నిజంగా అసలు ఏ బతుకులు ఎట్టేలా తీసుకున్నారో అర్థం కానటువంటి విషయము. చాలా చోట్ల ఒక గంట కంటే ఎక్కువ నీళ్లు రావట్లేదు. అటువంటి 24 గంటలు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెబుతున్నారంటే, రవికుమార్ గారు మీరు అంటున్నట్టుగా ఓకే బీఆర్ఎస్ కాంగ్రెస్ వల్ల కాలేదు, కానీ మేము అధికారంలోకి వస్తే పక్క చేసి చూపిస్తామని మీరు అంటున్నారు. కానీ అక్కడ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా అదే విధంగా చెప్తున్నారు, ఈసారి మేము అధికారం చేపడితే మాత్రం పక్క వాటర్ సప్లై అనేది ప్రతి మినిట్ ఉంటుందని చెప్తున్నారు. ఏమంటారండి, ఇదే కేటీఆర్ గారు, ఇదే బీఆర్ఎస్ పార్టీ 9.5 సంవత్సరాలు అధికారంలో ఉంటుంది కదా. మరి 9.5 సంవత్సరాలు మీకు అవకాశం ఉన్నప్పుడు ఎందుకు చేయలేకపోయినారండి? ఓకే రైట్, ఓకే. సో ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడానికి మనతో పాటు జాయిన్ అయ్యారు సత్యరెడ్డి గారు, రిటైర్డ్ ఇరిగేషన్ ఇంజనీర్. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో సత్యరెడ్డి గారు నమస్తే అండి. మనం తెలంగాణలో ఉన్న ఇప్పుడు అన్ని పార్టీస్ కూడా ఒక్కొక్కటిగా ముందుకొచ్చి హామీల మీద హామీలు ఇస్తున్నాయి. అందులో మెయిన్ హామీ వచ్చేసి హైదరాబాద్ నగరానికి 24/7 వాటర్ సప్లై మేము ఇస్తామన్నట్టుగా హామీలు ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఇదంతా పాసిబుల్ అయ్యే పనేనా? మీ ఒపీనియన్ ఏంటి దీని మీద? నమస్తే అండి, చెప్పండి. ఇప్పుడు ఇష్యూస్ పొలిటికల్ గా వాళ్ళ మైలేజ్ కొరకు కానివ్వండి, వాళ్ళ సాధ్యాసాధాలను దృష్టిలో పెట్టుకొని హామీలు ఇస్తా ఉంటారు. అది కామన్ ఏ పార్టీ అయినా. కానీ ఒక ఇంజనీర్ గా, ఇరిగేషన్ ఇంజనీర్ గా మన హైదరాబాద్ ఉండే రీసోర్సెస్, వాటర్ అవైలబిలిటీ, రిజర్వాయర్స్ అవన్నీ దృష్టిలో పెట్టుకుంటే 24 గంటలు అవసరం లేదండి.
పబ్లిక్ డ్రింకింగ్ వాటర్ 24 గంటలు అవసరం లేదు. రొటేషన్ పద్ధతిలో 24 గంటలు ఇచ్చుకోవచ్చు. 4 గంటలు అస్యూర్డ్ వాటర్ 4 గంటలు ప్రతి ఇంటికి ఇస్తే పబ్లిక్ విల్ బి హ్యాపీ. కానీ అది దానికి చాలు అని అంటున్నారు మీరు. 4 గంటలు చాలు. 4 గంటల దాకా సిటీలో ఉండే 1,20 లక్షలు 30 లక్షల జనాభా ఇంకొక 5-10 ఏళ్ళకి 2 కోట్లు కావచ్చు. ఆ 2 కోట్ల మందికి కూడా 4 గంటలు ఇంటికి దాకా పర్ డే దాకా ఇస్తే నంబర్ 1 నేను సిటీ. కానీ ఇప్పుడు లీడర్ చెప్తా ఉన్నారు కదా, ఇప్పుడు కేసీఆర్ గారు నేను కూడా చూశాను టీవీలో, ఇస్తాము అని అన్నారు. ఇట్ ఈస్ పాసిబుల్. 24 గంటలు ప్రతి ఇంటికి కాదు, అవసరం ఇస్తే చాలు. సార్ పాసిబుల్ అని చెప్తున్నారు కానీ అవసరం లేదని కూడా అంటున్నారు మీరు. ఎస్, 24 గంటలు దేని కొరకండి? దేని కొరకు అవసరము 24 గంటలు? మనం తాగడానికి, కడుక్కోవడానికి, చేయడానికి, స్నానానికి, దీనికే కదా, వండుకోవడానికి. అందుకొరకు వాళ్ళు అనేది ఏంటంటే మేము ఎవరికి కూడా లోటు కాకుండా ఇస్తాము అనేది కావచ్చు వాళ్ళ లీడర్ల ఉద్దేశం. కానీ అది ఇంజనీర్ గా నేనేం చెప్తున్నానంటే 4 గంటలు ప్రతి కుటుంబానికి ఇంటికి అష్యూర్డ్ అంటే డెఫినెట్ గా మనకు ఈ ఏరియాకి ఈ టైంకి వస్తుంది అన్నప్పుడు వాళ్ళు పట్టుకుంటారు, చేస్తారు, అవన్నీ జరుగుతాయి. ఆ విధంగా చేయడానికి ఆస్కారం హైదరాబాద్ ఉంది. దానికి ప్లానింగ్ జరిగింది. ఇదివరకు ఇప్పుడు కాదు, మనకి హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్, నిజాంపల్లి నుంచి కూడా ఉన్నాయి. అవన్నీ జరుగుతుంది, మంచిగా ఉంది. హైదరాబాద్ అంతా హైదరాబాద్ జరుగుతుంది. ఇప్పుడు చాలా అయింది. దానికి తగ్గట్టు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఇది చేసిన కొన్ని ఏది మన కృష్ణ నుంచి నాగార్ సాగర్ లిఫ్ట్ చేశారు. అవన్నీ జరుగుతూ ఉన్నాయి. పైప్ లైన్ వేసి దాన్ని మళ్ళీ ఫేజ్ 1 ఫేజ్ 2లో చేశారు. మళ్ళీ గోదావరి నుంచి కూడా తీసుకోవడం జరిగింది. దాన్ని ఎనాలిసిస్ చేస్తా ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ తర్వాత టీఆర్ఎస్ గవర్నమెంట్ లో కూడా ఇప్పుడు వల్లన్న సాగర్ సత్యరెడ్డి గారు, ఓకే మనం ఇప్పుడైతే యాజ్ ఆఫ్ నో అయితే మనం ఉట్టి తెలంగాణ అంటే లైక్ హైదరాబాద్ గురించి మాట్లాడుకుంటున్నాము. కానీ తెలంగాణ వ్యాప్తంగా అందరికి కూడా వాటర్ సప్లై జరగాలంటే మీరు హైదరాబాద్ గురించి మాట్లాడారు, 4 hours అనేది ఇనఫ్ అని అంటున్నారు. కానీ ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా అంతా మాట్లాడితే ఎన్ని గంటల వాటర్ సప్లై ఉంటే బెస్ట్ అని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు తెలంగాణ కూడా ఇప్పుడు మిషన్ భగీరథ అని చేయడం జరిగింది. ఇండియాలోనే నంబర్ 1 స్టేట్. గ్రోత్ స్టేట్ కు వాటర్ సప్లై అష్యూర్డ్ వాటర్, ప్యూర్ వాటర్ ఉంటుంది. ఫిల్టర్ చేసేదాన్ని మినరల్స్ కలిపి ఆ విధంగా అసలు ప్యూర్ వాటర్ ఇస్తే ప్రజలకు రోగం రావండి. 90% మెయిన్ క్యాన్సర్, థ్యాంక్ యూ సో మచ్ సత్యరెడ్డి గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్ లో పాల్గొనినందుకు అండ్ మీ ఒపీనియన్స్ మాకు తెలియజేసినందుకు. సో రవికుమార్ గారు, ఇప్పుడు ఏంటి మొత్తంగా ఓవరాల్ గా దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఏ పార్టీ అయినా కూడా ఇప్పుడు ఎలక్షన్ కి ముందు వచ్చి మేము ఆ హామీ ఇస్తున్నాం, ఈ హామీ ఇస్తున్నాం అని అంటే ఇది ఒక ఎలక్షన్ స్టంట్ గానే భావించచ్చా, లేకపోతే నిజంగానే పాసిబులా? ఒకవేళ పాసిబుల్ అయితే ఇందాక మనం ఇంజనీర్ తో మాట్లాడడం జరిగింది, హార్డ్లీ ఒక 4 hours చాలని చెప్తున్నారు ఆయన. సో ఏంటి మీ ఒపీనియన్ ఏంటి? 24 hours నిజంగా అవసరం లేదండి. ఇంతకుముందు ఇంజనీర్ గారు చెప్పినట్టుగా 4 గంటలు, అది కూడా పగటి పూట, అది అర్ధరాత్రి కాకుండా, నడిరాత్రి కాకుండా, పగటి పూట ప్రజలకు ఇబ్బందులు కాకుండా ఇస్తే సరిపోతుంది. 4 గంటలు కాదు, కనీసం 2 గంటలు ఇచ్చినప్పుడు సరిపోతుంది. కానీ ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదు. ఇటువంటి సమయంలో 24 గంటలు అనేది పాసిబుల్ కాదు. కేవలం ఎన్నికల స్టంట్ లాగానే దీన్ని చూడాలా. మరి ఇప్పుడు వీళ్ళకు కేటీఆర్ గారికి ఇప్పటికే పెద్ద పేరున్నది. ఆయన కోతలు రాయని చెప్పేసి పేరున్నది. కోతలు రాయని మాత్రం మాట్లాడుతున్నారు. ఇప్పుడు వాళ్ళ నాన్నకి ఇంకొక పేరున్నది, పెట్రోల్ ఇంకొక పేరున్నది. ఆ పేరుతో సాధకం తీసుకుంటామని జిహెచ్ఎంసీలో ఈ 3 జోన్లలో టీఆర్ఎస్ పార్టీకి ఇంటి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క ప్రజలు ఓట్లు వేసే అవకాశమే లేదు. ఎందుకంటే జిహెచ్ఎంసీలో దోచుకున్నంత డబ్బు వీళ్ళు ఎక్కడ కూడా ఈ దేశంలో ఏ రాష్ట్ర ఏ పార్టీ కూడా ఏ ప్రభుత్వం కూడా అంత డబ్బు దోచుకున్నారు. బిల్డర్లకు అక్రమంగా పర్మిషన్లు ఇచ్చేసి బిల్డర్ల దగ్గర డబ్బులు దోచుకున్నారు. డబ్బులు లేకపోతే కొన్ని వేల స్క్వేర్ ఫీట్ తో ఫ్లాట్ రాయించుకున్నారు. అంతేకాదు వీళ్ళు ఎక్కడైతే అసలు ఈ చెరువులు, కుంటలు, ఎక్కడెక్కడైతే నీటి స్టోరేజ్ ఉంటుందో వాటన్నిటినీ కూడా వాళ్ళకి కావాల్సిన అన్యాయాలు కట్టబెట్టారు. అసలు నీటి స్టోరేజ్ లేదు, చెరువు నిండట్లేదు. హిమాయత్ సాగర్ గండిపేట కూడా రకరకాలైనటువంటి అన్యాయం చేశారు. అక్కడ కూడా వాటర్ ఫెసిలిటీ అసలు ఇదంతా
అలివి కాని హామీలన్నీ ఇచ్చుకుంటూ ప్రజలను మభ్యపెట్టి మోసం చేసే ప్రయత్నం కేసీఆర్ గారు చేస్తారు తప్ప అది ఎక్కడ కూడా 24 పాజిటివ్ కాదు. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ రవికుమార్ గారు, జాయిన్ అయినందుకు, పార్టిసిపేట్ చేసినందుకు, మీ ఒపీనియన్స్ ని మాకు తెలియజేసినందుకు. సో ఇది వాళ్ళ క్వశ్చన్ అవర్. మరొక క్వశ్చన్ అవర్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోనే మీ వెంటే.